వస్తాయి. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కొత్త ఇన్ఛార్జీలను మార్చారట. ఓకే, గెలుపు కోసం ఆయన ఇష్టం, ఆయన పార్టీ ఎలానా మార్చుకుంటారు, ఏదన్నా చేస్తారు. సో దాని మీద పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం ఇది. ఇప్పుడు ప్రజెంట్ అయితే వైఎస్ఆర్సీపీకి అయి ఉండొచ్చు, కానీ రేపు సీట్లు పంపకాలు అయిన తర్వాత తెలుగుదేశానికి, జనసేనకి కూడా ఈ తిప్పలు తప్పవు, ఈ సెగలు తప్పవు అని చెప్పి మాట్లాడుతున్న నేపథ్యం. మీరు చూస్తున్న అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న ఈ పాలిటిక్స్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ఐటీ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని, నాదెండ్ల గారిని అజ్ఞాతవాసి అని ఆయన సినిమా పేరుతోటి ఒకటి, అజ్ఞానవాసి అని చెప్పి ఇంకో పేరుతో నాదెండ్ల గారిని ఆయన సంబోధించడం, అది కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నది. ప్లీజ్ గారు, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 మంది ఇన్ఛార్జీని మార్చడంతో పాటుగా ఇంకా చాలా మందిని మార్చేదానికి మరుగుతామని కూడా రెడ్డి చెప్పారు. అంటే ఉన్నటువంటి మినిమం సీట్లలో మార్చబోతున్నారు. ఇంకొక 20 ఒక ప్లేస్ అవకాశం, ఒక పైగా ఎమ్మెల్యేల విషయంలో మార్పు జరుగుతుంది. అంటే దీన్ని అర్థం ఏంటంటే 70 ముందు ఊడిపోతారు. కృష్ణాంజలి గారు సారీ, అదేదో మా నెట్వర్క్ ప్రాబ్లం, మీ నెట్వర్క్ ప్రాబ్లం, ఫ్రీజ్ అవుతున్నదండి. వర్మ గారు, ఇప్పుడు అంటే రాష్ట్రం కోసం చేసింది ఏమీ లేదు అంటే చంద్రశేఖర్ గారు మాట్లాడిన దాన్ని నేను కొంచెం రాసుకున్నాను, ఆయన ఏ పాయింట్స్ అయితే మమ్మల్ని పాయింట్అవుట్ చేశారో. ఇంకొకటి, రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదు 4.5 సంవత్సరాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంతకు ముందర కూడా మేమేం చేయలేదు. ఇది ఆయన ఎలిగేషన్ ఇందాక. అయితే 4.5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం వాళ్ళ పక్షాన వాళ్ళ గళంగా వినపడుతున్నది కేవలం తెలుగుదేశం పార్టీ, అక్కడ కూర్చున్నటువంటి జనసేన మేమే. వీళ్ళు ఏ రోజున రాలా. ఇప్పుడు మనం కరోనా టైం నుంచి తీసుకుంటే వర్మ గారు, ఏ రోజున ప్రజల పక్షాన ప్రజల కోసం వీళ్ళు చేసింది ఒక్కటి చూపించండి, నాకు ఒక్కటి చూపించండి. అలానే కనుక మనం తీసుకుంటే మొన్న అంతకు ముందర వరదలు వచ్చినా, మొన్న తుఫాన్ వచ్చినా, ఏ రోజున ఏం జరిగినా సరే ప్రజలకి సేవ చేయడానికి తెలుగుదేశం శ్రేణులు, అటు జనసేన శ్రేణులు మేం కథన రంగంలోకి దొరుకుతున్నాం. కానీ వాళ్ళు ఎక్కడన్నా కనిపించినటువంటి దాఖలాలు ఉన్నాయా? అలానే మొన్న తుఫాను బాధిత ప్రాంతాల్లో కూడా ఇన్ఫ్యాక్ట్ ట్రూగా మాట్లాడితే అసలు తుఫాన్ వచ్చే ముందర వచ్చినటువంటి హెచ్చరికని పట్టించుకున్నటువంటిది ప్రభుత్వం. తర్వాత పోనీ కనీసం అధికారులన్నా సరే గ్రౌండ్ లెవెల్లో పనిచేశారా అంటే అది లేదు. చేతులు ఏమంటారంటే చేతులు గాలకు ఆకులు పట్టుకున్నట్టుగా వీళ్ళు ఇవాళ రోజున వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. ఎనీవేస్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ మచ్. కానీ ఒకటి చెప్తున్నాను, ఆడబిడ్డల రక్షణ కోసం కావచ్చు, ఆడబిడ్డల కోసం కావచ్చు, యువత కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు, నిరుద్యోగుల కోసం కావచ్చు, కార్మికుల కోసం కావచ్చు, వ్యాపారస్తుల కోసం కావచ్చు, మీరు ఏ రంగాన్ని తీసుకున్నా సరే ప్రతి ఒక్కళ్ళ పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలానే ఇవాళ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే కూడా గత 2 రోజులుగా రోడ్ల మీద కూర్చొని మా ఆర్తనాదాలు వినండి మొర్రో అని మొత్తుకుంటున్నటువంటి అంగన్వాడీల పక్షాన కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళ మేము, అక్కడ కూర్చున్నటువంటి జనసేన, వీళ్ళు ఎక్కడున్నారో మరి నాకు కనిపించలేదు. అయితే ఇంకొక విషయం ఏమన్నారు అనంటే, ఏంటది ఇంటర్నల్ మీటింగ్స్లో ఏదో జనసేన అండ్ టీడీపీ మీటింగ్స్లో ఏదో గొడవలు జరిగాయని చెప్పి పాపం మా సోదరులు చంద్రశేఖర్ గారు ఇందాక మాట్లాడారు. సార్ పోనీ సార్ జరిగాయని అంటున్నారు కదా మీరు, మరి పోనీ మావంటే 2 వేరే పార్టీలు అనుకుందాం మనం. మీరు మీ దృష్టిలో మావి 2 వేరే పార్టీలు కదా. మరి మీ పార్టీలో మీ సొంత పార్టీలో మీ నాయకులు ఇవాళ ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతుంటే కూడా వైవి సుబ్బారెడ్డి గారు ఇందాక అక్కడ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ విధమైనటువంటి కొట్లాడకి వెళ్ళకండి నాయన, కలిసి పని చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. రోజుకో చోట కొట్లాడుకుంటున్నటువంటి దాఖలాలు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి దాఖలాలు అన్ని కనబడుతూనే ఉన్నాయి. సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్. ఇఫ్ యూ టాక్ అబౌట్ దట్ ఐ విల్ గివ్ యూ మచ్ మోర్ ఇన్ఫో. మీరు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారో కూడా చెప్తాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అసలు ఇష్యూ ఏంటంటే వర్మ గారు, మొన్నటి వరకు సిట్టింగ్లకే సీట్లు, వాళ్ళ మాటలు మొన్నటి వరకు సిట్టింగ్లకే సీట్లు, వై నాట్ 175/175, ఇవన్నీ వాళ్ళ మాటలు సార్. సడన్ గా ట్విస్ట్ వచ్చేసింది. ఇప్పుడు సడన్ గా జ్ఞానోదయం అయిపోయి సిట్టింగ్ వాళ్ళట ఏంటది సామాజిక న్యాయంట. అసలు నిజంగా పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ మాట మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇందాక మా అన్నగారు చెప్తున్నారు, జనసేన ప్రతినిధి, ఏంటి వీళ్ళ సామాజిక న్యాయం గురించి చెప్తున్నారు. నేను చాలా దాన్ని విపులీకరించి చెప్తాను సార్. ఇవాళ వీళ్ళ అఫీషియల్ పేజ్లో, ఎందుకంటే నాకైతే వీళ్ళ అఫీషియల్ పేజ్ అయితే వాళ్ళ నుంచి రన్ అవుతుంది కదా సార్, అందులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ యొక్క రాష్ట్ర యువజన విభాగ కమిటీ ఏర్పాటైంది సార్. అందులో ప్రెసిడెంట్ ఒక రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లో 3 ఉంటే 2 రెడ్లు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్లో 3 రెడ్లు, 3 ఉంటే 2 రెడ్లు,
జనరల్ సెక్రటరీలో 5 ఉంటే ఓవరాల్ గా 3 రెడ్లు, జోనల్ ఇన్ఛార్జెస్ లో 4 రెడ్లు, టోటల్ గా ఫస్ట్ నేను ఓన్లీ కొన్ని మాత్రమే రెఫర్ చేస్తే 20 మందిలో 12 మంది సార్ ఒక సామాజిక వర్గానికి. నేను ఆ సామాజిక వర్గానికి కించపరచట్లా, కానీ వీళ్ళ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఓసీలకు కేటాయించినటువంటి సీట్లలోట వీళ్ళు బీసీలను పెడితేట మాకు ఇబ్బంది కలిగిందిట. ఏం మాట్లాడతారు సార్? ఏం మాట్లాడతారు సార్? ఏం మాట్లాడతారు సార్? నేను ఒకటే ఆగండి ఆయన అంతసేపు మాట్లాడాడు, ఆయన మాటలన్నిటికీ మేము ఆన్సర్ చెప్పాలి కదా. బయటికి తీశారు ఏంటది, ఒక పర్టిక్యులర్ సామాజిక వర్గానికి డిఎస్పీలు ఇచ్చారు నోటి బయటికి తీసి ఏదో అప్పుడు మా మీద అబద్ధ ప్రచారం చేయాలని చూస్తే మొన్ననే చెంపచేళ్ళు అనేసే ఆ ఆన్సర్ కూడా వాళ్ళకి వచ్చింది. కావాలంటే మీకు లిస్ట్ ఇస్తా. ఎందుకు సార్ అబద్ధ ప్రచారాలు తెలుగుదేశం పార్టీ మీద చేస్తారు? మీరు ఏమొస్తుంది సార్ మీకు చేస్తే? ఇవాళ నేను విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడుతున్నా. ఒకటే చెప్తున్నాం, మీరు ప్రజలకి మంచి చేయలేదు, అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. అందుకే మీరు ఎక్కడే వెళ్ళినా సరే ప్రజల మీ నుంచి అంటే ప్రజలకి మిమ్మల్ని చూస్తేనే ఒక చీత్కార భావం కలుగుతోంది. అది వాస్తవమా కాదా? ఇక్కడ ఇంకో విషయం, ఇవాళట వీళ్ళట చేంజ్ చేసేసారట. చేంజ్ చేస్తే మాకేదో ఇబ్బంది లేదు, అది మీ అంతర్గత వ్యవహారం సార్, మేము దాని గురించి మాట్లాడట్లా. మీ చేంజ్ ఆఫ్ టోన్ ఏదైతే ఉంది చూసారా, మొన్నటి వరకు సిట్టింగులకే స్థానాలు ఎందుకో మరి వాళ్ళ దోస్తుకి ఏమన్నా సిట్టింగులకే స్థానాలు ఇస్తే ఏమన్నా ఎఫెక్ట్ పడిందని ఇక్కడేమన్నా వీళ్ళు ఏమన్నా చేంజ్ చేస్తున్నారో చూసారా పులిని చూసి నక్కవాత పెట్టుకుంది అన్నట్టుగా ఏమన్నా ఆ చందాన ఏమన్నా ఉన్నారో తెలియదు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇవాల్టి రోజున మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు సార్. మేము బీసీలకు ఇచ్చాం, ఎస్సీ ఎస్టీలను మేము ఎంతో ఉద్ధరిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు సార్. సార్ బీసీలకి ఒక రక్షణ చట్టం అనేటువంటిది మేము ఇవాళ రోజున మా మేనిఫెస్టోలో మినీ మేనిఫెస్టోలో మేము పెట్టాం సార్. జనసేన ఆమోదం కూడా ఇచ్చింది సార్ దానికి. ఎందుకనంటే ఇవాళ రోజున రాష్ట్రంలో బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్నటువంటి దాడులు, అరే సాక్షాత్తు మీ పార్టీ ఎమ్మెల్సీ ఒక దళిత యువకుని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కనీసం ఆ ఎమ్మెల్సీని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేనటువంటి పార్టీ సార్ మీది. ఎందుకు సార్? మళ్ళీ ఏమన్నంటే మా వర్మ గారు ఇలాంటి పాయింట్స్ ఏమన్నా తీయగానే అమ్మమ్మ టాపిక్ డివర్ట్ అయిపోతుందని అంటారు. చంద్రశేఖర్ గారు పాయింట్